ఇక 15 రోజులకి దగ్గరలో ఉన్న ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. అసలు గెలుస్తారా లేదా? ఎవరు గెలుస్తారు ఈసారి? జగన్ గెలుస్తారు, చంద్రబాబు గెలుస్తారా? ఖచ్చితంగా జగనే గెలుస్తాడన్న. ఎందుకంటే ఆయన ప్రతి అభివృద్ధి పనులు చేశాడు. అమ్మఒడి కానీ ఏయన్నా కానీ అన్ని కరెక్ట్గా అకౌంట్లకు వేసేసి బాగా చేశాడన్న. ఈసారి కూడా జగనే వస్తారు ఖచ్చితంగా. ఎలా ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక స్కూల్స్ అనేవి ఎలా ఉన్నాయి? చాలా డెవలప్ అయ్యాయి అన్న. మేము చదువుకునే కాడికి ముందు కన్నా ఇప్పుడు కన్నా చాలా బెటర్ అయింది. చాలా ఫుడ్ కూడా ఇప్పుడు ఫుడ్ ఒకలా ఉండేది, ఇప్పుడు ఫుడ్ ఒకలా ఉంది. స్కూల్ కూడా అప్పుడు ఒకలాగా ఉంటే ఇప్పుడు అసలుకి స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ అర్థం కావట్లా, ప్రైవేట్ స్కూల్ అర్థం కావట్లా, అలా ఉన్నాయి. కానీ మీరేం చదువుతున్నారు? నేను డిగ్రీ అయిపోయిందన్న. ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ? ప్రైవేట్ కాలేజ్ అన్న. ప్రైవేట్ కాలేజీ. ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ బ్లాక్ బోర్డు చాక్ పీస్ పోయి డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. ఆ డిజిటల్ క్లాసెస్ అసలు యూజ్ అవుతున్నాయా, ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు అర్థం అవుతున్నాయి? యూజ్ అవుతానే కదన్నా. ఇప్పుడు ఇన్ని స్కోర్ వచ్చేసినాయి 10th వాళ్ళకి కానీ వాళ్ళకి కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, మంచి చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా స్కూల్స్ కూడా డెవలప్ అయినాయని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అడు చూసి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా గెలుస్తాడు, జగనే గెలుస్తాడు. ఇక్కడ ఎంతమంది వచ్చినా గెలుస్తారు జగన్ అంటున్నావు. అది జగన్ అసలు గెలవని ఓడిస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. అతనంతే అన్న, అతనంతే మాట్లాడతాడు. కాకపోతే ఆడేం జరిగేది ఖచ్చితంగా జగన్ వచ్చేది ఈసారి కూడా. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇప్పుడు జగన్ ఒక పిల్ల బచ్చా అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అదే పిల్ల బచ్చా చేతిలో మరి 23 సీట్లకు పరిమితం అయ్యాడు. మీరేమంటారు? 23 సీట్లకి పవిత్రదే కాకుండా జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు కదా. ఆ చిన్న పిల్ల బచ్చా వాళ్ళే అంతే కదా. ఆయన కన్నా బాగానే అభివృద్ధి చేశాడు. ఆయన ఒక్కటే అన్నాడు కదా, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. అది ఆయన ఎప్పుడు అనలేదు ఇంతవరకు ఒకసారి కూడా. కానీ ఒక చివరికి ఒక మాట చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళ చెల్లెలు కూడా జగన్ ఓట్లేదు అని అంటుంది. చెల్లిండి వాళ్ళకి ఏమున్నాయి అన్న, మనకి అంతగా ఐడియా ఏం లేదు కదా. వాళ్ళకి ఏం జరిగినాయో నేను చెప్పలేము కదా. జగన్ అయితే మీకు బాగా చేసినట్టు చేశాడన్న. 10 పథకం అందిందన్న. ఓకేనా.